ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనం. I will bless you and make your name great, and you will be a blessing. Genesis chapter 12 verses 2. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోనూ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతోనూ మనతోనూ ఈ దినవాగ్దానం ద్వారా అనేక సార్లు దేవుడు ప్రతినిత్యం మనతో తెలియజేస్తున్నాడు. చూడండి, మనము దేవునికి ఇష్టమైన బిడ్డలంగా జీవిస్తే, దేవుడిని సంతోషపెట్టే వారంగాను ఉంటే, దేవుడు తప్పకుండా మన జీవితంలోనూ మేలులను జరిగిస్తాడు. దేవుని ఎడల నిజమైన భయభక్తులు కలిగి ఉండడం, ఈ లోకంతో కాకుండా దేవునితో సహవాసం కలిగి దేవుని ఎడల నిజమైన విశ్వాసంతో మనం ఉంటే, దేవుడు తప్పకుండా నీ జీవితంలోనూ నా జీవితంలోనూ మన కుటుంబాలలోనూ సమాజంలో కూడా దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇతరులకు మేలు చేసే విధంగా కూడా దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదించగలడు. దేవుడు ఉన్నతమైన వాడు. ఆయన ప్రతి ఒక్కరిని హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క స్వభావాన్ని కూడా తెలుసుకునేంత గొప్ప దేవుడు మన దేవుడండి. ఇంకా ఎవరు చింతించవద్దు, ఎవరు దుఃఖపడవద్దు. నాకు ఈ పరిస్థితి ఏంటి, ఈ జీవితం ఏంటి ఇలా ఉంది, నా జీవితం ఇంతేనా, అనేక ఆందోళన కానీ అనేక సమస్యలు రావడం కానీ దీన్ని చూసి దుఃఖపడడం, ఇతరుల మీద కోపపడడం కానీ అసూయపడడం కానీ ఏదో విధంగా బాధపడుతూనే ఉంటారు. కానీ దేవుడి దిన వాగ్దానం ద్వారా తెలియజేస్తున్నాడు, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండు అని దేవుడు శ్రేష్టమైన ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడు. దేవుడు అబ్రహామును ఏర్పరచుకున్నాడండి. ఆయన నమ్మదగిన దేవుడు. అబ్రహాము నమ్మి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను అనుసరించి దేవుడు చెప్పిన ఆ యొక్క దేశమునకు వెళ్ళమని దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము తన కుటుంబాన్ని వదిలేసి దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్ళి ఉన్నాడు. అక్కడ దేవుని యొక్క సువార్త పరిచర్యలోను దేవుని యొక్క ప్రసంగంలోను దేవుడు చేసిన మేలులను గూర్చి అక్కడ అనునిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన అనే బలిపీఠం కట్టి అబ్రహాము ఎంతగానో ఆశీర్వాదం పొంది ఉన్నాడండి. అది యథార్థమైన, నీతివంతమైన, సత్యవంతమైనటువంటి హృదయాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టే అబ్రహాము జీవితం ఎంతో గొప్పగాను దేవుడు ఆశీర్వదించాడు. కనుక మన జీవితంలో కూడా దేవుడు ఆశీర్వదించగలడని మనం విశ్వసించాలి. అవిశ్వాసులుగా కాకుండా ఈ లోకాన్ని చూసి భయపడకుండా దేవుని యందు నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలోనూ కార్యం చేస్తాడు. కనుక ఓపికతోనూ యథార్థంగాను నీవు నమ్ముకున్న దేవుడు నిన్ను ఎన్నటికీ విడువడు, ఎడబాయుడని నీవు నమ్మి దేవుడు నా జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేస్తారని విశ్వసిస్తే దేవుడు తప్పకుండా మన కుటుంబాలను కూడా ఆశీర్వదిస్తాడు. కనుక ఈ దినవాగ్దానమును దేవుడు ఆశీర్వదించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీ యొక్క శ్రేష్టమైన బంగారు పాదం నాకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగో నా తండ్రి ప్రభా, ఎందరైతే ఎలా దుఃఖపడుతున్నారు నాయన, ఏ పరిస్థితులను బట్టి ఆశీర్వాదము లేని వారిగా జీవిస్తున్నారు ప్రభా, వారి యొక్క కుటుంబాలలోనూ వారి యొక్క వ్యక్తిగత జీవితాలలోనూ నీవు ఆశీర్వాదమును దయచేయండి తండ్రి ప్రభా. నీ యందు విశ్వాసం ఉంచి ప్రభా, నీ యందు యథార్థంగాను నీవు చెప్పినటువంటి ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే ఆ యొక్క జ్ఞానమును, బుద్ధిని వారికి దయచేయండి నాయన. నీ యొక్క యథార్థమైన మార్గమును వారికి బోధించమని ప్రతి ఒక్కరి జీవితాలలోనూ నాయన నీ యొక్క ఆశీర్వాదకరమైన మేలులను ప్రతి ఒక్క కుటుంబంలోనూ నాయన యొక్క నామమును మీరు గొప్పపరిచి నాయన నిన్ను సేవించి నీ నామానికి మహిమార్థకరంగా జీవించే కృపా కాపుదల ప్రతి ఒక్కరికి నీ దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.